హనుమకొండలో రాజకీయం కాకరేపుతోంది. నయూం నగర్ నాలా బ్రిడ్జి నిర్మాణం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ క్రెడిట్ వార్గా నడుస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. దమ్ముంటే రేపు ఉదయం హనుమకొండ నయూం బ్రిడ్జిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రజలు ఎవరి మీద పూలవర్షం కురిపిస్తారో, ఎవరి మీద రాళ్ల వర్షం కురిపిస్తారో తెలుస్తుందని అన్నారు. కేటీఆర్ రాజకీయ విలువలు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారాన్ని ఎక్స్క్లూజివ్గా మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. యాచందు, హనుమకొండలో ఈ నయూంనగర్ నాలా బ్రిడ్జి నిర్మాణం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతుంది. ఈ నాలా బ్రిడ్జి నిర్మాణం సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ క్రెడిట్ ఫైట్ కోసం ఎవరి తపన వారు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మేమే నిర్మించామంటూ కూడా కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నేతలు ఎవరికి వారే పరస్పర ఆరోపణలు చేసుకున్నటువంటి ఈ నేపథ్యంలోనే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ పొలిటికల్ హీట్ కారణం ఏంటంటే విషయాలను కనుక విశ్లేషిస్తే, ఇటీవల వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్తో పాటు మిగతా బీఆర్ఎస్ కార్యకర్తలతో నాయకులతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక మీటింగ్ నిర్వహించి ఆ మీటింగ్లో బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి కార్యక్రమాలను తీసుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ముందుకెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీ ఎట్లా వ్యవహరిస్తుంది, ఇక నుండి ఉద్యమాలు కావచ్చు, ప్రజల కోసం పోరాటం ఏ విధంగా చేయాలంటూ ఆయన మీటింగు ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులపై కూడా ఘాటు వ్యాఖ్యలు కేటీఆర్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ నేతలు మేము నిర్మించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకే కేవలం రంగులు కావచ్చు, మిగతా వాటి అట్లాంటివి వేసుకునే వారు చెప్పుకున్నటువంటి ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చింది, కాళోజీ కళాక్షేత్రం సంబంధించి కావచ్చు, మిగతా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. కానీ అవన్నీ చెప్పుకోలేకపోవడం వలన విఫలమయ్యాం. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అంటూ కూడా ఎమ్మెల్యేను అసభ్య పదాలతో దూషిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలైతే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా చర్చాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. 9 నెలల్లో 9 రూపాయలు తీరినటువంటి ఎమ్మెల్యే ఈరోజు ఆ నయూం నగర్ నాలా బ్రిడ్జి నిర్మాణం నేనే చేశానంటూ పూలవర్షం కావచ్చు, ప్రజలతో పూలవర్షంతో ఆ పూలాభిషేకం చేసుకోవడం చాలా విడ్డూరంగా ఉందంటూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు ఇక నుంచి భూ కబ్జాలు కొనసాగుతుంది, అక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా భూ కబ్జా చేసే నేతలు, మీకు తెలుసు నాకు తెలుసు అంటూ కూడా వరంగల్ పశ్చిమ బీఆర్ఎస్ నేతలతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కావచ్చు, కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో గతంలో జరిగినటువంటి అభివృద్ధి అంశాలపై కూడా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులను చూసాం. అయితే ఆ కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఘాటుగా స్పందిస్తూ కేటీఆర్ మాట్లాడిన తీరు సరిగా లేదు, కేటీఆర్ ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు, అసభ్యత పదజాలంతో మాట్లాడుతున్నారు, కనీసం ఎమ్మెల్యే బట్టి గౌరవం కూడా లేకుండా ఇలా మాట్లాడడం సరైంది కాదు, కేటీఆర్కు రాజకీయ విలువలు లేవు, విలువలతో కూడినటువంటి మాటలు కాకుండా విలువలు లేని మాటలతో కేటీఆర్ మాట్లాడుతున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కేటీఆర్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేటీఆర్కు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సవాలులు విస్తారు. ఆదివారం ఉదయం 10 గంటలకు అంటే రేపు ఉదయం 10 గంటలకు నయూం నగర్ నాలా బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి నేను కూర్చుంటాను, అక్కడికి రండి, మీపై పూలవర్షం కురుస్తారో లేదంటే మాపై పూలవర్షం కురుస్తారో, ఎవరిపై రాళ్లు విస్తారో ప్రజలు చూస్తాం, తప్పకుండా అక్కడికి రావాలంటూ కేటీఆర్కు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సవాల్ విసరడంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ క్రెడిట్ ఫైట్గా నయూం నగర్ నాలా బ్రిడ్జి నిర్మాణం విషయం అయితే దారితీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకు కేటీఆర్ మాట్లాడడం సరైనది కాదు, కేటీఆర్ శిష్యుడే ఇక్కడ భూ కబ్జాలు చేశారు, ఇప్పుడు భూ కబ్జాలు జరగట్లేదు కనుక, శిష్యుడు భూ కబ్జాలకు అవకాశం లేదు కనుక ఇలా మతి భ్రమించి కావచ్చు, ఇలా రాజకీయాల కోసం బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నట్టు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు వరంగల్కు వాడ్రా రాబోతా ఉన్నది, వరంగల్ వాడ్రా వస్తే ఇక్కడ ఉన్నటువంటి కబ్జాలన్నీ బయటపడతాయనేటువంటి ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు ఇలా మాట్లాడుతున్నారు. నయూం నగర్ నాలా బ్రిడ్జ్ సంబంధించి దగ్గరుండి నేనే అక్కడ కూర్చొని 5 నెలల్లో ఆ నాలాకు సంబంధించినటువంటి పాత బ్రిడ్జిని కూలగొట్టి అక్కడ కొత్త బ్రిడ్జి నిర్మించి ఈ మిగతా కాలనీలకు సంబంధించి ఎటువంటి వరద ముంపు రాకుండా అటువంటి నాలా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తే ఎందుకు ఇలా ఓర్వలేక ప్రజలకు మంచి జరిగితే ప్రజలు పూలాభిషేకం చేసి మమ్మల్ని అభినందిస్తే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇట్లా వ్యవహరిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ నేతలు అసలు ఎందుకు ప్రతిపక్షకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు,
ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ లేదు, ఎందుకు సమస్యలు లేవు, సమస్యలతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు రాలేదంటే కాంగ్రెస్ పరిపాలన చాలా బాగుందని అర్థం చేసుకోవచ్చు అంటూ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆయన ఒక వీడియో రూపంలో కూడా కేటీఆర్ పై ఫైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా బీఆర్ఎస్ సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇవ్వడంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు కాళోజీ కళాక్షేత్రానికి సంబంధించి కావచ్చు, కాళోజీ కళాక్షేత్రంలో కూడా గతంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కూడా మీడియా సమావేశం ద్వారా మేమే నిర్మించాం, కేవలం ఇప్పుడు అక్కడ కుర్చీలు కావచ్చు రంగులు వేసి కాంగ్రెస్ చెప్పుకుంటుంది, కాంగ్రెస్ అటువంటి కార్యక్రమాలను పూనుకుంటుంది కూడా మాజీ ఎమ్మెల్యే అప్పుడు వినయ్ భాస్కర్ చెప్పారు. కానీ అప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే అనేక అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చాం, మా హయాంలో జరుగుతుంది, కేవలం వాళ్ళు అప్పుడు శిలాఫలకాలు కావచ్చు శిలాఫలకాల ద్వారా మాత్రమే రాజకీయ పబ్బం గడిపారు. కానీ ఇప్పుడు నయీం నగర్ నాలా బ్రిడ్జికి సంబంధించి 300 కోట్ల రూపాయలతో నిర్మాణం కొనసాగించి అక్కడి నుంచి రాకపోకలు కొనసాగించడం కావచ్చు, ఇంకా వరద ముంపు కావచ్చు, వర్షం వస్తే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు సహకార్యాలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మాకు వస్తున్నటువంటి ఆదరణను ప్రజలు మాకు ఇస్తున్నటువంటి ఆదరణ కావచ్చు పూలాభిషేకం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఓర్వలేకపోతా ఉన్నారు. ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నట్టు కూడా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి నయీం నగర్ నాలా బ్రిడ్జ్ సంబంధించి 2022వ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున వరదలు రావడంతో నయీం నగర్ నాలకు ఆనుకున్నటువంటి అన్ని కాలనీలు కావచ్చు, రామ్నగర్, క్రాంతినగర్, కిషంపుర, మిగతా అనేక కాలనీలన్నీ కూడా మునిగిపోయినటువంటి సందర్భంలో అప్పుడే నాలా నిర్మాణం కొనసాగించాలి, నాలా ఆక్రమణలకు సంబంధించి అవన్నీ కూలగొడితేనే ప్రజలకు కావచ్చు కాలనీలకు సంబంధించి ఇబ్బంది లేదన్నప్పుడు ఆ కార్యక్రమం తీసుకోలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని పనులు కొనసాగించి 5 నెలల్లోనే ఆ నయీం నగర్ నాలా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఓరవలేక ఇట్లా మాట్లాడుతుంది. సరైనది కాదు, అసభ్య పదజాలంతో సభ్యత సంస్కారం లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు. అది ఎందుకు నాకంటే వయసులో చాలా చిన్నవాడు, ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నట్టు కూడా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. కేటీఆర్కు సవాల్ విసిరారు. రేపు ఉదయం అంటే ఆదివారం ఉదయం 10 గంటలకు నయీం నగర్ నాలా బ్రిడ్జి దగ్గరకు వచ్చి కూర్చుంటారు. అక్కడికి బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు కేటీఆర్ కూడా రావాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన సవాల్ విస్తారు. మరి చూడాలి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎట్లా స్పందిస్తారు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైనా ఇక్కడ నుంచి లోకల్ క్యాడర్ కావచ్చు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వచ్చి అక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి విషయాలకు సంబంధించి వివరణ ఇస్తారా, లేదంటే పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నేతలకు అనుమతి ఇస్తారా, ఎట్లా జరగబోతుంది? రేపు ఉదయం 10 గంటలకు నయీం నగర్ నాలా బ్రిడ్జ్ దగ్గరికి నాయని రాజేందర్ రెడ్డి వచ్చిన తర్వాత ఎటువంటి పొలిటికల్ సినారియో కావచ్చు ఎటువంటి రాజకీయ వాతావరణం ఉంటుందో చూడాలి. ఒకవేళ కేటీఆర్ రాకపోతే తప్పకుండా హనుమకొండ నగర ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ వ్యాఖ్యలకు ఉపసంహరించుకున్నట్టు కేటీఆర్ క్షమాపణ చెప్తేనే తప్పకుండా ఊరుకుంటాం, లేదంటే బీఆర్ఎస్ పార్టీని తప్పకుండా ఎదుర్కొంటామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కేటీఆర్ వ్యాఖ్యలను చాలా సీరియస్గా తీసుకుని ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి కావడంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ క్రెడిట్ ఫైట్గా పొలిటికల్ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది.